అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. సాక్షాత్తు ఆ పరమశివుడికే ఆహారాన్ని భిక్షగా వేసిన కాశీ అన్నపూర్ణాదేవి ఎలా ఆవిర్భవించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రుల సందర్భంగా విజయవాడలోని అమ్మవారు 3వ రోజున అన్నపూర్ణాదేవి రూపంలో అలంకరిస్తారు. కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. పవిత్ర హిందూ గ్రంథాలు, పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటారు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి పరమశివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్లిపోతుంది. దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది. ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరికీ ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్షపాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు. సృష్టిలో ప్రతి ప్రాణికి ఆహారం అవసరం. ఈ ఆహారమును ప్రసాదించే దేవి అన్నపూర్ణాదేవి. పూర్వం మధుకైటంబులు అనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువుని నిద్రలేపడం, యోగ నిద్ర నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేశారు. అయినా విష్ణువు వారిని జయించలేకపోయారు. ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటంబుల రాక్షసులను మోసపూరితులను చేయగా దాంతో వారు మహావిష్ణువును మెచ్చుకుని నీకు ఏ వరం కావాలి అని అడిగారు. శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తన మరణం తథ్యమని గ్రహించి తమను నీరు లేని చోట చంపమని కోరుతారు. అంతటితో శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూ అంతరాలలో సంహరించు సమయంలో మహామాయ 10 తలలతో 10 కాళ్లతో నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడిందట. ఈ విధముగా మహామాయ అయిన అమ్మవారు మహావిష్ణువుతో కలిసి రాక్షస సంహారం చేశారు. కంస సంహారమునకు సహాయపడుటకై నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి సహాయపడ్డారు అమ్మవారు. సింహవాహినిగా మహిషాసురుని, సరస్వతి రూపిణిగా శుభనుసుంబులను, చండముండులను సంహరించిన చాముండి, లోకాలను కరువు నుంచి రక్షించినందుకు శాకంబరి, దుర్గుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు దుర్గగా, ఇలా నవరూపాలను అమ్మవారు అవతారాలుగా చెప్తారు. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.